హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే మేమైతే పెద్దరమ్మచ రోజైతే నైవేద్యం పెట్టుకుంటామండి. ఇలా పిండి వంటలు అయితే అన్నీ చేసుకుంటాము. ఇలా పిండి చేసి అన్ని పిండి వంటలు అయితే అన్నీ చేసుకొని ముందే పెట్టుకుంటాము. ఎందుకంటే మేమైతే పొద్దున్నే ఇస్తాం కాబట్టి ఇంకా పొద్దున్నే పంతుల దగ్గరికి వెళ్ళేసి అయితే కూరగాయలు బియ్యం అలా గుళ్ళో ఇచ్చొచ్చిన తర్వాత వాళ్ళ పేర్లమే చదివించిన తర్వాత ఇలా ఇంటికి వచ్చిన తర్వాత నైవేద్యం అయితే పెట్టుకుంటామండి. ఇంకా నాన్ వెజ్తోనే పెడతాము. ఇంకా మేమైతే మటన్ బోటి కాజం ఇలా అన్నీ తీసుకొచ్చి అయితే అన్నీ వండుతాము. ఇలా పిండి వంటలు అన్నీ చేస్తాము. మొన్న వీడియో కూడా పెట్టాను కదండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియోనైతే. ఇంకా ఇలా మా ఇంటి దగ్గర కూడా ఇలాగే చేసుకుంటాము. మేమైతే పెద్దరామోస్ రోజు అయితే ఇస్తామండి. ఇంకా ఇలా పిండి వంటలు అన్నీ చేసి ఇంకా వంటలు కూడా అన్నీ చేసుకొని అన్నీ పెట్టుకుంటామండి. ఇలా అన్ని రకాల పిండి వంటలు అయితే చేస్తాము. ఇలా అన్ని పిండి వంటలు చేసిన తర్వాత ఇలానైతే చేసుకుంటామండి. ఇంకా వాకిట్లో కూడా కలర్ వేసుకొని ముగ్గులు వేసుకొని ఇంకా ఇలా తోరణాలు ఇవన్నీ అయితే కట్టుకుంటామండి. ఇలా మామిడి ఆకులు పువ్వులు అన్నీ కట్టి అన్నీ చేసుకుంటామండి. ఇంక ఇలా అయితే వంటలు అయితే అన్నీ చేసేసానండి ఆల్రెడీ. ఇంకా ఇదైతే బగారా రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను. ఇదైతే ఆకు మీద అయితే ఏం పెట్టామండి. ఇంకా పిల్లలు సరిగ్గా తినరనేసి అయితే చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాము. ఇంకా అన్ని కర్రీస్ అయితే అన్నీ అయిపోయాయండి. ఇంకా చిన్న చిన్న వంటలు అయితే మా తోటి కూడా లోపల వండేస్తుంది. ఇంకా హల్వా అవన్నీ అయితే లోపలైతే చేసేస్తుందండి. ఇంకా చిన్న వంటలు అయితే ఇక్కడైతే చిన్న వంటలు అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక్కడైతే ఇంకా మా ఆడబిడ్డ అయితే అన్నీ రెడీ చేసేస్తుంది. ఇక్కడ నైవేద్యం పెట్టడానికైతే ఇంకా మా ఆడబిడ్డ అయితే మాకైతే ఇక్కడైతే ఫొటోస్ అయితే లేవండి. ఇంకా అప్పట్లో ఫొటోస్ అయితే లేవంట కాబట్టి మాకైతే ఫొటోస్ అయితే లేవు. మేమైతే ఇలానైతే చేసుకుంటామండి. ఇలా చేసుకొని అయితే మేమైతే అన్నీ పెట్టుకున్న తర్వాత మా దాంట్లో మంగళహారతి కూడా పాడతాము. ఇంకా అది కూడా చూడండి. ఇంకా పుట్టమిది కొమ్మ పూదరిచిన కొమ్మ అన్నది కొమ్మ వారతులకి అందరే మా ఇంటి పెరుమలకు మంగళం అంటాము. మా పెరుమలకు మంగళం మంగళం. ఆరతూరు ఎంగారి జాతి మరి ఎంగ ఏడు కొండల మీద ఏమి మెల్లు, ఏడు కొండల మీద ఏమి మెల్లు, పచ్చి గంధం మెల్లు బన్న సరం మెల్లు పడయాదు నాగన్న సిడ్జు మెల్లు మంగళం మంగళం. మా పెరుమలకు మంగళం. వానలై గుట్టంగా మొదలై పాడంగా ఎట్లా వస్తువలేదా మా ఇంటికి, ఎట్లా వస్తువలేదా మా ఇంటికి, గంటలు పుడకాల పేరు బంగారి గుడి వేసుకొని వచ్చిన మీ ఇంటికి, వేసుకొని వచ్చిన మీ ఇంటికి కొండగొట్టి పిండి వంటలు తేనెతో మాగిన మామిడి పండు ప్రేమతో ప్రేమతో రీతి పెరుమలకు దంచి ముచ్చాద పంచి వరసి మంగళం మంగళం పెరుమలకు మంగళం మంగళం.
అయితే ఇంకా బతుకమ్మ ఉంటుందండి. లాస్ట్కి అయితే ఇంకా బతుకమ్మని అయితే రెడీ చేస్తున్నాము. ఇంకా బతుకమ్మ కూడా ఎంగిల్ పువ్వు కదా, ఇంకా ఆ రోజునైతే బతుకమ్మ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అందరైతే 9 రోజుల వరకు అయితే పూజలు బతుకమ్మ ఆడడం అయితే అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంకా నవరాత్రులు కూడా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాడు గుడి దగ్గరవి అయితే. ఇంకా మా అమ్మవారి దగ్గరవి అయితే చూస్తూ ఉండండి వీడియో. ఇంకా నచ్చితే బతుకమ్మ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎలా చేసిందో కామెంట్లో చెప్పండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ మాత్రం చేయండి. ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది. ఇంకా చూడండి బతుకమ్మ కూడా ఆడుతున్నాం. ఇంక ఇలా ముగ్గు అయితే వేసుకొని ఇంకా బతుకమ్మని అయితే దాంట్లో పెట్టుకొని అయితే ఇంకా బతుకమ్మ ఆడుకోవాలండి. ఇంకా మేమైతే ఆడుతున్నాము. చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.